అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాంతి భద్రతకు నిఘాతం కలిగించకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పటికే గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిన చిక్కోలు పట్టణంలో డ్రోన్ కెమెరాలతో ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు పాడుతున్నారో వారిపై భర్తం పట్టిన పోలీసులు మరొక అడుగు ముందుకేశారు. వివిధ కళాశాలల వద్ద విద్యార్థులు ఈవ్ టీజింగ్ చేస్తూ వారిని వేదనలకు గురిచేస్తున్న వారిని మాత్రం కనిపెట్టి ఈరోజు మొత్తం 42 మంది ఈవ్ టీజర్స్ పట్టుకున్నారు. మఫ్తీలో కాలేజీల వద్ద రెక్కి నిర్వహించి పట్టుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పట్టణవాసులు అందరూ స్వాగతిస్తున్నారు. తమ పిల్లలు కళాశాలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పటి వరకు ఎదురు చూపినటువంటి ఆ చూపులకు మాత్రం భరోసా కలిగించే విధంగా ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా వ్యూహం రచించారు, ఎంతమంది పాల్గొన్న విషయంపై శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈవ్ టీజింగ్ పెచ్చు రేగిపోతుంది. ఎవరు కూడాను పిల్లలు కాలేజీను మళ్ళీ ఇంటికి వస్తారన్నట్టు తల్లిదండ్రులు భయం నెలకొంది. ఇటీవల ఉమెన్స్ కాలేజీ జరిగిన ఘటనతో మాత్రం విద్యార్థులు కళాశాలకు వెళ్ళి భయపడే పరిస్థితి. ఈరోజు చేసినటువంటి టాస్క్లో ఎటువంటి వ్యూహం రచించారు, ఎంతమందిని పట్టు? కాలేజీల వద్ద, అలాగే కళాశాలల వద్ద, అలాగే స్కూల్స్ దగ్గర కూడా ఈవ్ టీజింగ్ అనేది అయితే కొంత ఉండడం అనేది వాస్తవం. ఈ మా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ గారికి దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా విభాగం పెట్టి మన శ్రీకాకుళంలో పేరెంట్స్ అందరికీ ఒక మంచి భరోసా ఇచ్చి వాళ్ళ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా చక్కగా కాలేజీకి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వచ్చే విధానంలో వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడం కోసం ఈరోజు మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు మా 1 టౌన్ ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా మఫ్టీల్లో అన్ని కాలేజీల వద్ద నిఘా పెట్టుకుని ఒక డెకా ఆపరేషన్ చేసి ఇలా ముఖ్యంగా ఈ మహిళల పట్ల ఎవరైనా టీజ్ చేస్తూ కనిపిస్తే వాళ్ళందరినీ కూడా పికప్ చేయడం జరిగింది. సుమారుగా 40 మందిని 1 టౌన్ ఏరియాలో, 9 మందిని 2 టౌన్ ఏరియాలో వాళ్ళు పికప్ చేసాం. అలాగే ఉమెన్స్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, రకరకాల కాలేజీల వద్ద మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైనా కాలేజీకి వెళ్ళే ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, వాళ్ళ పట్ల టీజ్ చేస్తూ మాట్లాడినా, ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఎవరిని వదిలేది లేదు, క్షమించేది లేదు. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పారు. మేమంతా మొదటి తప్పుగా కాబట్టి వీళ్ళని కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఈరోజు పంపిస్తున్నాం. మళ్ళీ రేపొద్దున వీళ్ళు ఎవరైనా కాలేజీల దగ్గర కనిపించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఏ మహిళల్ని వాళ్ళు టీజ్ చేసినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టుంటే మాత్రం క్షమించండి. ఈ విషయంలో కళాశాల యాజమాన్యాలు కూడా మీతో పాటు చేదోడుగా నిలరు. వారి బాధ్యతను కూడా గుర్తు చేసే విధంగా వారిని కూడా ఏమైనా ఈ ఆపరేషన్లో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందేమోనని. ముందుగా మా పోలీస్ జాబ్ మేము చేస్తున్నాం. మా జాబ్ చేసిన తర్వాత మిగతా మేనేజ్మెంట్ వారిని, ఇతర తాలూకా వారి సహాయ సహకారాలు కూడా తీసుకుని కాలేజీల్లో కూడా కౌన్సిలింగ్ పెట్టే విధానం మా సిబ్బంది అందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యమే ఈరోజు ఈవ్ టీచర్స్కి ఆ కళాశాల ప్రాంగణాలన్నీ కూడా వేదిక అయినటువంటి పరిణామాలు ఈరోజు ఇంతమంది పట్టుబడడానికి కారణం అనుకో లేదండి. అలా అని వాళ్ళ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అని అనకూడదు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తున్నారు. మా వాళ్ళు కూడా, మా ఉమెన్ స్టాఫ్, మా ఎస్ఐలు అందరూ కూడా రెగ్యులర్గా కాలేజీలకి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన 40 మంది కూడా టీజ్ చేసేదానికి వెళ్ళారన్నది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు వేరే పని మీద కూడా అక్కడికి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ సమయంలో అక్కడ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళు వెరిఫై చేసి చేస్తున్నాం. అందులో తప్పు చేయకపోతే తప్పకుండా మేము ఎటువంటి కేసు లేకుండా పంపించేస్తాం. ఈరోజు మాత్రం మొదటి తప్పుగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసాం. పేరెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకోమని మేము చెప్పడం జరిగింది. చూస్తే చాలామంది లైసెన్స్ లేకుండా రైడ్ చేయడం, అదేవిధంగా బైక్ రైడింగ్, ఇవన్నీ కూడాను పట్టణంలో పెచ్చరిగిపోయే పరిస్థితి. ఆ దిశగా కూడాను ఏమైనా ఆపరేషన్ మొదలుపెట్టే పరిస్థితి అన్నీ కూడా చేస్తామండి. అన్నీ ఒకసారి మనం చేయలేము కదా. ఒక్కొక్క దీని మీద అందరం కూడా చేస్తున్నాం. మా ఎస్పీ గారు అన్ని విషయాల్లో చాలా కఠినంగానే ఉన్నారు. వారు అన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఏ తప్పు జరిగినా క్షమించేది లేదు. మేము తప్పకుండా అన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. శాంతి భద్రతలకు నిఘాతం కలిగించే విధంగా ఎవరైనా చర్యలు పాల్పడితే మాత్రం పోలీసులు మాత్రం ఎంతటి వారైనా ఎవరైనా విడిచిపెట్టడానికి ఈరోజు ఈ ఆపరేషన్ దోహదపడుతుంది. విద్యార్థులకు మాత్రం ఎవరైనా ఈవ్ టీచింగ్ చేశారనే విషయం తమ దృష్టికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని శిక్షించడంలో వెనకాడబోం. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వైపు గంజాయి నివారించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నటువంటి ముఠాలను కూడాను శిక్షిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పట్టణంలో పెచ్చిరైపోతున్నటువంటి ఈవ్ టీచర్స్ భర్తం పట్టేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో మొత్తం 52 మంది ఈవ్ టీచర్స్ పట్టుబడ్డారు. వారు కనుక నిజంగా అక్కడ అమ్మాయిలు, విద్యార్థులను కనుక వేధించినట్టు నిర్ధారణ అయితే మాత్రం వారిని పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఇది మొదటి తప్పుగా క్షమించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను నిర్ధారణ అయితే మాత్రం శిక్షించడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తత్సారం చేయమని చెప్పి డిఎస్పీ స్పష్టం చేస్తూ మరి ఈ విషయంలో
పట్టణంలో పోలీసులు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ కారణంగా తల్లిదండ్రులకు మాత్రం ఒక నిర్భయంగా పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో భరోసా కలిగిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.